నమస్తే, వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయినగర్ లో చైన్ స్నాచింగ్. నడుచుకుంటూ వెళ్తున్న మౌనిక అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోయిన దొంగ. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. బీఆర్ఎస్ కు భారీ షాక్. బషీరాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయినగర్ లో చైన్ స్నాచింగ్. నడుచుకుంటూ వెళ్తున్న మౌనిక అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోయిన దొంగ. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా వచ్చిండు? ఎంత బంగారం అయింది? మీరు ఎక్కడ ఉంటారు? సాయినగర్. మల్కాజ్గిరి రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. మల్కాజ్గిరి 137 డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్ వాడని వైర్లు తొలగింపు పనుల ఉదయం నుంచి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది పరిసర ప్రాంతాలను సందర్శించి ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్స్ ను తొలగిస్తున్నారు. ముందస్తు చర్యల ద్వారా పండుగల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఎవరికి పోయినా సరే ఖచ్చితంగా పోవాలి. మీరు సపరేట్ పోల్ వేసుకొని మీరు లాక్కోవాలా, మా ఫోన్ లాగకుండా కేబుల్స్ వాళ్ళు ఎవరున్నా సరే జాగ్రత్తగా కరెంట్ దూరంగా కట్టుకుంటే మాకు ఏమో లేదు. మా కరెంటు పోలు వాడుకొని మా కరెంటు పోలు మీద వేసుకుంటా దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మాత్రం నేను చూసుకుంటూ ఉండిపోము. అది జరిగింది. ఏదైనా సరే ఏం కావాలా, ప్రజల మద్దతు కావాలా. మనం ఏంటంటే ఈ కేబుల్స్ ఏది కూడా కరెంట్ వచ్చినప్పుడు ఉండాలని చాలా కష్టంగా ఉంది. పోల్స్కి అన్నీ ఎక్కరాకుండా అడ్డంగా ఉన్న కేబుల్స్, నెట్ కేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అవి హానికరంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఏ లైన్ ప్రాబ్లం వచ్చినా వీటి వల్ల వస్తుంది కాబట్టి వీటిని కట్ చేసేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఇంకా ఇవి మళ్ళీ వేసుకోకుండా మేము నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తాము. మళ్ళీ వేసుకుంటే కనుక యాక్షన్ తీసుకుంటాం, ఇనిషియేట్ చేస్తాం. ఇప్పుడు కేబుల్ తొలగించే స్పెషల్ డ్రైవ్ ఇప్పుడే ఉంటుందా, భవిష్యత్తులో కొనసాగుతుందా? భవిష్యత్తులో కూడా ఉంటుంది. మళ్ళీ వేస్తే కనుక మళ్ళీ తీసేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించి అదే విధంగా కేబుల్ కట్టేవారి పట్ల మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? యాక్షన్ ఉంటుంది సార్. ఆ పైన ఏదో ఒకటి అయితే మా అంటే నోటీసుల వరకే పరిమితం అవుతుందా? చర్యలు తీసుకునేది కూడా ఏమైనా ఉంటుందా? చర్యలు కూడా తీసుకుంటాం. నోటీసుల వరకే పరిమితం అయితే దీనికి ఫర్దర్గా ఇంకేం ఉండదు కదా సార్, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అరే మీ మాట మీరు చెప్పినా కూడా వినకుండా అదే పనిగా కేబుల్ కట్టే వాళ్ళకి మీరేమని చెప్తారు? అదే కడితే చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి, రాబోయే రోజుల్లో గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే ప్రాణ నష్టం అనేది చాలా ఇది ఎవరైనా కావచ్చు, అది ప్రాణ నష్టం జరగకూడదు.
బషీరాబాద్ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ సామప్ప వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఎక్మాయ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సామప్పతో పాటు దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మండల అధ్యక్షులు నరసింహులు గౌడ్, వికారాబాద్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శంకరప్ప, గ్రామ నాయకులు సాయిరెడ్డి, నరసింహులు, మంజునాథ్, దుష్యాంత్ రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ఎక్మై గ్రామం నుండి మాజీ సర్పంచ్ కానివ్వండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 150 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరిగింది. వారి అందరినీ కూడా పిసిసి అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మహేశ్వర గారి ఆధ్వర్యంలో కర్నూలు కప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరిమణి ఆర్యవైశ్య స్టేట్ చైర్పర్సన్ సుజాత గారు, ఎక్స్ఏపీపీ అజయ్ ప్రసాద్ గారు కానివ్వండి, మా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ గారు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ శంకరప్ప గారు కానివ్వండి, మీరందరూ సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు చేరు కావడం జరుగుతూ ఉన్నది. గత సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉన్నదో అభివృద్ధి చూసి ఆకర్షితుల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరుగుతూ ఉన్నది. గత 10 బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి జరగకుండా అన్ని సంక్షేమాలు గుర్తుపడిపోయి ఈరోజు రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైతే ఎలక్షన్లకు చెప్పుకున్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, జిల్లా రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి ఒక్క సంవత్సరాల కాలంలో 23,000 కోట్ల ఈరోజు రుణమాఫీ కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నా ఇవన్నిటి కూడా ఒక్కొక్కటి ఎత్తుకుని చూస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చేసి మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను ఆర్జీని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పలు లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ప్రజలు కూడా తమ పరిసరాలలో వర్షపు నీరు నిల్వకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తుంగతుర్తి రవి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ శివరెడ్డి గూడ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రైతు రుణమాఫీ సాధన సమితి కంట్లమ్మ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ గురించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వంపై పోరాటం, రైతులకు రుణమాఫీ చేసే వరకు కార్యాచరణ నిర్ణయించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు కొమ్మిడి మైపాల్ రెడ్డి, మాయ నరేష్, నాయకులు బసవరాజు గౌడ్, రైతులు కట్ట హరినాథ్ రెడ్డి, కోటిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ జరగలేదు. సొసైటీ బ్యాంకులో ఉన్న రైతులు దాదాపు 1100 నుంచి 1200 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ రుణమాఫీ కోసం
మనం ఏదైతే పోరాటం ఏ విధంగా చేయాలి, దానికి తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దీనికి ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయించిన విషయం ఏంటంటే, ఈరోజు మన ఏదైతే రైతుల రుణమాఫీ సాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సాధన సమితి కన్వీనర్గా మన కట్లం శంకరప్ప గారిని నియమించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మనం రైతులందరికీ రుణమాఫీ వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ కమిటీ ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు విరుద్ధంగా పార్టీలకు ఏ పార్టీ కాకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ఏదైతే అధికారంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఉందో ఏ గవర్నమెంట్ పై మనం పోరాటం చేసి రైతులకు రుణమాఫీ వచ్చే విధంగా మనం అందరం కలిసికట్టుగా మన మండలంలో రైతులకు న్యాయం జరిగే విధంగా అందరం పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంగా ఏదైతే శనివారం రోజు ఎద్లాబాద్ గ్రామంలో రైతులందరినీ సమావేశం ఏర్పరిచి ఆ రోజు తదుపరి కార్యాచరణ నిర్ణయించడం జరుగుతుంది. ఈ రోజు సమావేశంలో మాత్రం ఈ యొక్క రైతులను ఏ విధంగా సంఘటితం చేసి ఈ రుణమాఫీ కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై శంకరప్ప గారి ఆధ్వర్యంలో అందరం పాల్గొని అన్ని పార్టీలకు అతీతంగా అందరం ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు మాజీ డైరెక్టర్ బ్యాంక్ డైరెక్టర్ ధర్మారెడ్డి గారు, అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్ వేసి లక్ష్మారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. మాజీ ఉప సర్పంచ్ మాయ నరేష్ గారు, అదేవిధంగా ఈ రైతులకు మద్దతుగా స్థానికంగా ఉన్న నాయకులు, అదేవిధంగా రుణమాఫీ కాని ఒక రైతులు, అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు మరియు వీరేష్ గారు, రాచగట్ల నరసింహన్న గారు మరియు రూరల్ మండల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బసవరాజు గారు, మురళీ గారు మరియు ఇతర గ్రామ రైతులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో కోటన్న గారు, కోటేశ్వర రెడ్డి గారు, కోటిరెడ్డి అన్న గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ నిర్ణయం జరిగింది. ఈరోజు ఈ రైతు రుణమాఫీ సాధన సమితి అని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రుణమాఫీ అయ్యే వరకు ఇది ఏ పార్టీ ఎజెండాగా కాకుండా పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీ సాధన సమితి కింద మేమందరము రైతుల రుణమాఫీ కానికి పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. మిర్యాలగూడ పట్టణ పరిధిలో ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో మిర్యాలగూడ డివిజన్ మహిళా పోలీస్ అధికారులకు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఈ మధ్య కాలంలో నూతనంగా చాలా మంది మహిళా అధికారులను డ్యూటీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐలు కరుణాకర్, సోమనరసయ్య, పిఎన్డి ప్రసాద్, మోతీరాం, ఎస్ఐలు రాంబాబు, హరీష్ రెడ్డి, మహిళా ట్రైన్ ఎస్ఐ కరాటే కోచ్ శ్రీధర్, మహిళా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ మధ్యకాలంలో మహిళా అధికారులు చాలామంది రిక్రూట్ కావటం, వాళ్ళందరూ కూడా మా పోలీస్ స్టేషన్స్లో వివిధ పోలీస్ స్టేషన్స్లో అన్ని డ్యూటీస్ కూడా వాళ్ళు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇంక్లూడింగ్ బ్లూ కోల్ డ్యూటీసు, నైట్ పెట్రోల్స్, బీట్స్, తర్వాత ఎంక్వైరీస్, ఇవన్నీ కూడా వాళ్ళు అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఒక ఫిట్నెస్ ఉండాలి, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో డివిజన్ వైజ్గా ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ వాళ్ళకి ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. గౌరవ దేవరకొండ ఏఎస్పీ గారి మేడం గారి ఆధ్వర్యంలో ఈ నల్గొండ ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ సిఐ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ సబ్ డివిజన్లో గల 14 పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన మహిళా అధికారులందరూ కూడా ఈ మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులో వాళ్ళకి కరాటే కోచ్ రమేష్ గారి, శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పబడతాయి. వాళ్ళ విధి నిర్వహణలో ఎఫెక్టివ్గా ఉండటానికి, వాళ్ళ ఫిట్నెస్ డెవలప్ కావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి దాంట్లో అందరూ కూడా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. థ్యాంక్ యూ. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీ సాయినగర్ లో చైన్ స్నాచింగ్ నడుచుకుంటూ వెళ్తున్న మౌనిక అనే మహిళ మెడలో 3 తులాల గొలుసు లాక్కుని పారిపోయిన దొంగ. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నడుచుకుంటూ వస్తుంటే చైన్ లాక్కింది. ఎట్లా వచ్చిండు? నాకు ఆపోజిట్ లో నడుచుకుంటూ వచ్చింది. ఎంత బంగారం అయింది? మీరు ఎక్కడ ఉంటారు? సాయినగర్.
చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథిలావస్థలో ఉన్నదని ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలని ప్రస్తుతం అదే భవనం ఏర్పాటు చేసి కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU PYL ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. అనంతరం PDSU మండల నాయకురాలు శిరీష అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో PYL జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ ఈ బిల్డింగ్ లో విద్యార్థినులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే ఆ ప్రమాదాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అప్పటి వరకు తాత్కాలిక హాస్టల్ ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు పట్టించుకోవాలని ఈ బిల్డింగ్ పూర్తి చేసి పేరు వసతి గృహ మా హాస్టల్ కురుస్తూ ఉన్నది కురడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది చదువుకోవడానికి. మా హాస్టల్ రూమ్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి. మాకు పెచ్చులు ఊడిపోయి మా మీద పడుతున్నాయని భయం వస్తుంది. ఇక్కడ చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మాకు కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. అంతవరకు ఏదైనా అద్దె భవనంలో ఉంచాలని అధికారులు కోరుతున్నాము. మాకు కనీసం ఇక్కడ వస్తువులు కూడా లేవు, దుప్పట్లు రాలేదు, బ్యాగ్స్, ప్లేట్స్, గ్లాసులు, చెద్దర్స్, స్వెటర్స్ ఏమి లేవు. కావున తక్షణ అధికారులు స్పందించాలని కోరుతున్నాను. నా పేరు ముసలి సతీష్, PYL ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని. చర్ల మండల కేంద్రంలో ఉన్న గిరిజన వసతి హాస్టలు మొత్తం కూడా శిథిల వ్యవస్థకు రావడం జరిగింది. వర్షాకాలం సీజన్ కావటం వలన ఇక్కడ బిల్డింగ్ అనేది మొత్తం కురవటం జరుగుతూ ఉన్నది. రూములలో ప్రతి రూములో కూడా నీళ్లు నిలిచిపోయి గోడలు మొత్తం చెమ్మొచ్చేసి పెచ్చలు ఊడిపోయి విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ వసతి గృహాన్ని కూల్చేసి కొత్త భవనం ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే ప్రస్తుతానికి వేరే అద్దె భవనం ఒకటి తీసుకొని విద్యార్థులను అందులోకి తరలించాలని చెప్పి ఇవాళ PYLగా కోరటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ హాస్టల్లో కనీస వసతులు కూడా లేవు. ఇవాళ విద్యార్థులు పడుకోవడానికి కనీసం దుప్పట్లు లేవు. అట్లాగే ప్లేట్స్, గ్లాసులు, బ్యాగులు, పుస్తకాలు కానీ అసలు ఏమి సౌకర్యాలు కూడా వీళ్ళకి రాలేదు. కాబట్టి అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ వసతి గృహాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలని, ఈ వసతి గృహంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అధికారులు పట్టించుకోవాలని చెప్పి ఇవాళ PYLగా కోరటం జరుగుతూ ఉన్నది. ఈ వసతి గృహం మాత్రం అధికారులు పట్టించుకోకపోతే మాత్రం విద్యార్థినులతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నాడు రైతులకు వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పల్లవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా శాస్త్రవేత్తలతో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై రైతులతో మాట్లాడారు. ఈ అవగాహన సదస్సులో AEO రఘుపతి, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ ముద్రాజ్, పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు. రైతులు కూడా తమ సమస్యలను అధికారులకు వివరించి పరిష్కారాల కోసం సూచనలు పొందారు. సందర్భంగా మా యూనివర్సిటీ ఈ పుస్తకాల రూపంలో విడుదల చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు పూర్ణకాయలను సందర్శించి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ సంబంధించిన బుక్స్ను పుస్తకాలు చేస్తున్నాము. వారు వచ్చి రాజేంద్ర నగర్లో తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వాటిలో సూచించిన విధంగా ఆ SOPస్ని ఫాలో అవుతూ కనుక వారు స్ప్రేయింగ్ చేసినట్లయితే వారికి రైతులలో చాలా మంచి పేరు వస్తుందని నా ఉద్దేశం. ఆఫీసర్ రంగారెడ్డి, నేను జూలైలో రావడం జరిగింది. అయితే మనకి ప్రతి మంగళవారం రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి సీజనల్ వారీగా ఎలాంటి మనకి సూచనలు, సలహాలు రైతులకి అన్ని పంటల మీద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు నేస్తం కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ రైతు నేస్తం కార్యక్రమానికి మనకి ఏంటంటే ఈ రైతు వేదికల్లో మనకి
వీడియో కాన్ఫరెన్స్ ఇందులో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనకి మామిడిలో కత్తిరింపులు అలాగే డ్రోన్ టెక్నాలజీ మీద కూడా మనకి తీసుకోవడం జరిగింది. అలాగే సూచనలు సలహాలు అలాగే ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ ఎట్లా ఉంది, ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా శాస్త్రవేత్తలతో ఈరోజు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను రైతులకు సూచనలు ఇచ్చేదంటే అబ్దుల్లాపూర్లో కొంత మ్యాంగో ఏరియా లేకపోవచ్చు, కానీ డ్రోన్ టెక్నాలజీ మీద మాత్రం తప్పకుండా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ప్యాడీ ఏరియా ఉంటుంది. మరి మనకి రాబోయే టెక్నాలజీ అంతా కూడా డ్రోన్ టెక్నాలజీనే కాబట్టి మనము ఎరువులు ఏదైతే యూజ్ చేస్తామో, పెస్టిసైడ్ ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి ఎఫిషియెంట్గా పంటకి అందాలి అంటే కంపల్సరిగా మనం డ్రోన్ టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి. అలాగే మనకేంటంటే కొంత మనకి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకొని మనకి యూనివర్సిటీ దగ్గర ఉంటుంది కాబట్టి ఉద్యోగాల కోసం చూడకుండా మరి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకొని మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ రైతు సోదరులందరూ కూడా పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. దాని మీద కూడా బాగా అవగాహన తెచ్చుకొని ఇట్లాంటి డ్రోన్ మీద ట్రైనింగ్ పొంది మరి వాళ్ళంతా కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ కింద కొంత వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మరి వాళ్ళు కూడా ఒక ఇన్కమ్ జనరేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా రైతులకి ఏదైనా సలహాలు సూచనలు, ఇప్పుడు మనకి బాగా వర్షాలు వస్తున్నాయి, కాటన్ మీద రకరకాల తెగులు రావడానికి అవకాశం ఉంది, అలాగే ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి, దాని మీద కూడా ఇంకా మనకి ఏ చీడపీడలు ఆశిస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మొక్కజొన్న ఉంది, అది కూడా మనకి ఆల్రెడీ క్రాప్ ఫార్మేషన్లో ఉంది. సో ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా సలహాలు సూచనలు మనకి ఏ డౌట్లు వచ్చినా కూడా శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న జిల్లా ఇది, మనకి మంచి అవకాశం ఉంది అందరూ శాస్త్రవేత్తలతో తెలుసుకోవడానికి. ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. కనీసం పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆ సలహాలు సూచనలు తీసుకుంటే వాళ్ళకు కూడా మంచి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. దాని మీద యూనివర్సిటీలో మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత అంటే ట్రైన్ కాకుండానే కొనుక్కుంటే వేస్ట్. వాళ్ళకి ట్రైన్ అయిన తర్వాత ఎట్లా తీసుకోవాలి అంటే మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, మన ఏరియాని బట్టి కూడా అట్లాగే ఫార్మర్స్ని మోటివేట్ చేసుకోవటము, డిమాన్స్ట్రేషన్స్ ఇవ్వటము, ట్రైనింగ్ తీసుకున్నాక దాంట్లో లోటుపాట్లు తెలుసుకోవటము, కొంత వాళ్ళు రిపేరింగ్ అవుట్లన్నీ కూడా నేర్చుకుంటే ఏంటంటే ముందు వాళ్ళకి ఏదన్నా వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇన్కమ్ జనరేషన్ స్కీమ్ ఉంటుంది. చక్కగా రైతులకి కొంత ఆదాయం సంపాదించుకోవడానికి ఉంటుంది. ఒక వ్యవసాయం చేసుకోవడం కాకుండా ఎవరైతే రూరల్ యూత్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనకి లోన్ ఇచ్చే అవకాశం చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి. అట్లాగే టెక్నాలజీ మారుతుంది కాబట్టి బ్యాంక్స్ కూడా చాలా ముందుకు వస్తున్నాయి. అట్లాగే మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది, కానీ దాన్ని సరైన వినియోగించుకోవట్లేదు. సో అందుకే ఏంటంటే మేము రైతు నేస్తం ప్రోగ్రామ్కి ప్రతి మంగళవారం మనం ఇక్కడ విజిట్ చేసినట్టయితే ఇట్లాంటి కొత్త విషయాలు అందరికీ తెలియడానికి రైతు సోదరులకి అవకాశం ఉంటుంది. సో అట్లా ఉపయోగించుకొని మనము వ్యవసాయంలో కూడా అన్ని మెడుకోవాలి, అంటే ఏ సీజన్లో ఏం చేసుకోవాలి, ఏ టైంలో ఏం చేసుకోవాలి, అట్లా తెలుసుకున్నట్టు మనకి ఏంటంటే పంటను కాపాడుకోవడానికి అలాగే మనం కొంత ఖర్చు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. కొంతమంది తక్కువ భూమి ఉంటుంది, ఎక్కువ భూమి ఉంటుంది, మరి ఎలాంటి వాళ్ళకు అంటే యాక్చువల్గా సొంతగా కొనుక్కునేది కాదు. ఇది ఒక ఊర్లో ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉంటుంది, అట్లాంటప్పుడు వాళ్ళు ఇట్లాంటి టెక్నాలజీ తీసుకుంటే రైతులందరూ ఉపయోగించుకుంటారు. రైతులందరూ కూడా హైర్ మీద వాళ్ళు స్ప్రే చేస్తారు. 8 to 10 lakhs మనకి మంచి డ్రోన్ వస్తుంది. దాని ప్రకారం మనం చక్కగా ఆ ఊరు కాకుండా పక్క ఊరు రైతులు కూడా ఇక్కడ ఉంది ఈ టెక్నాలజీ అని ఆయన కొంచెం తప్పకుండా చేసుకుంటే చాలామంది రైతులు ముందుకు వస్తారు చేయించుకోవడానికి. ఇప్పుడు ఎవరి చేతులతో వేయడానికి ఇష్టపడట్లేదు. డ్రోన్తో అయితే మనకి యూనిఫామ్గా మనకి పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ ముందుకు వస్తుంది. పెద్దపల్లి జిల్లా మండలంలోని జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల వీరేశం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ రాష్ట్ర I&PR శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో కేటగిరీ రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి మరియు కేటగిరీ రైతు భరోసాలో కన్సోలేషన్ బహుమతి లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు సంక్షేమ పథకాలపైన తీసిన ఛాయాచిత్రాలకు గాను పోటీ నిర్వహించగా అందులో రాజీవ్ యువ వికాసం ఫోటోకు తృతీయ బహుమతి మరియు రైతు భరోసా ఫోటోలు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటోగ్రాఫర్లు యాజమాన్యానికి ఫోటోగ్రాఫర్ ఇరుకుల వీరేశం కృతజ్ఞతలు తెలిపారు. శ్రావణ్ రాష్ట్రంలో పలు జాతీయ స్థాయిలో 50కు గాను అవార్డులు అందుకున్నారు.
ఎంతసేపు మనం నా పేరు ఇరుకుల వీరేశం, ఓదల మండలం జిలకొండ గ్రామం. కొత్తపల్లిలో గత 28 సంవత్సరాలుగా ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలుపుతూ గత 2012 నుంచి ఆర్ట్ ఫోటోగ్రఫీలో రాణిస్తూ వివిధ రాష్ట్రాలలో జాతీయ అంతర్జాతీయాల్లో ఫోటో కాంపిటీషన్లో పాల్గొంటూ ఇప్పటి వరకు చాలా అవార్డులు ప్లస్ సర్టిఫికెట్స్ మెడల్స్ సాధించాను. ఈ సాధించడం పట్ల నాకు వివిధ రాష్ట్రాల్లో ఫోటోగ్రఫీ చేస్తూ అరకులోయ, ఒరిస్సా, వణుకు ఢిల్లీ, బాంబే, కోల్కతా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చిత్రాలను చిత్రీకరిస్తూ వివిధ కాంపిటీషన్లో పంపిస్తూ వివిధ పథకాలు కూడా పొందాను. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతున్నాను. బ్రహ్మచారి గారు, శివప్రసాద్ గారు, వీరేశం గారు, ఇరుకుల వీరేశం గారు, తర్వాత జనరల్ కేటగిరీలో బెస్ట్ ఫోటోగ్రఫీ హరిప్రేమ్ గారు, నరహరి గారు, సంపత్ గారు. ఆర్ హరిప్రేమ్ గారు హైదరాబాద్, తర్వాత కె నరహరి గారు హైదరాబాద్, పి సమల్ కుమారాచారి గారు రంగారెడ్డి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ, రాజాల గ్రామాల మధ్యలో పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యాం నీటి ఉధృతికి కొట్టుపోయింది. ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్ డ్యాం ఎలాంటి నాణ్యత లేకుండా నిర్మించడంతో తెగిపోయిందని వాపోయారు. చెక్ డ్యాం కింద ఉన్న సుమారు 2.5 ఎకరాల పంట, విద్యుత్ ట్రాన్స్ఫారంలు, మోటార్లు కొట్టుకుపోయాయని, పంట నష్టం జరిగిందని తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. నా పేరు మోహన్, గుడిబండ, అడ్డాకుల మండలము. ఈ రాసాల నడుమ, గుడిబండ నడుమ చెక్ డ్యామ్ వేసిండ్రు. వేసి కూడా 2 నెలలు కూడా కాలేదు. మొత్తం మా దాంట్లో మేము చెప్తుంటే వినలేదు వాళ్ళు. ముందరికేయండి, ఆ గుట్టకేయండి, బండకేయండి అని చెప్తే వినలేదు వాళ్ళు. వినక ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ చేయమని. మాది మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామం. ఇక్కడ చెక్ డ్యామ్ వేయడం జరిగింది అడ్డాకుల ఈ గుడిబండ మధ్యలో, రాసాల మధ్యలో. అయితే మా మామ పొలం ఇక్కడ ఉంది. ఆ చెక్ డ్యామ్ పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే, గట్టిగానే వేస్తాం అని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. ఇది తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. 3 తెగిన కాడికైతే 3. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయినగర్ లో చైన్ స్నాచింగ్. నడుచుకుంటూ వెళ్తున్న మౌనిక అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోయిన దొంగ. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. బీఆర్ఎస్ కు భారీ షాక్. బషీరాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.